నీ జీవితంలో 90% ప్రాబ్లమ్స్‌కి రీజన్ తెలుసా? నీ నోరు. నోరు అదుపులో లేకపోతే హెల్త్ పోతుంది, రిలేషన్స్ పోతాయి, రెస్పెక్ట్ కూడా పోతుంది. కలాం గారు ఒక్క లైన్‌లో జీవిత సీక్రెట్ చెప్పారు. ఈ వీడియో నీ లైఫ్‌నే మారుస్తుంది. ఫస్ట్, తినేటప్పుడు నోరు ఎందుకు అదుపులో ఉండాలి? ఓవర్ ఈటింగ్ అయితే షుగర్, బీపీ, ఫ్యాట్, హాస్పిటల్ బిల్స్. నైట్ టైంలో లేట్‌గా తినడం వల్ల నిద్రపోతుంది, నెక్స్ట్ డే మొత్తం వేస్ట్ అవుతుంది. జంక్ ఫుడ్స్ తింటే 5 మినిట్స్ టేస్ట్‌గా ఉంటుంది. కానీ 5 ఇయర్స్ హెల్త్ ఇష్యూస్‌తో బాధపడతాం. నేను కూడా నైట్ టైమ్స్‌లో బిర్యానీ తిన్నా. కానీ మార్నింగ్ లేవలేక వీడియో అప్లోడ్ చేయలేకపోయా. 500 సబ్స్క్రైబర్స్ మిస్ అయ్యేది ఆ రోజు. నీ స్టోరీ ఏంటి? తినేటప్పుడు కంట్రోల్ పోయిందా? కామెంట్‌లో చెప్పు. సెకండ్, మాట్లాడేటప్పుడు నోరు ఎందుకు అదుపులో ఉండాలి? నేను 5 ఇయర్స్ ఫ్రెండ్‌ని పోగొట్టుకున్నా. ఎందుకంటే వాడొక జోక్ వేశాడు. నేను కూడా ఈగోతో 4 మాటలన్నాను. వాడు బ్లాక్ చేశాడు. ఇప్పటికీ మాటలు లేవు. నోరుతో పోగొట్టుకున్నవి ఫ్రెండ్షిప్స్, రిలేషన్షిప్స్, జాబ్ ఆపర్చునిటీస్, ఫ్యామిలీ అండ్ రెస్పెక్ట్. ఒక మాటతో మనిషి సంతోషపడతాడు, కానీ ఒక మాటతో మనిషి చచ్చిపోతాడు. నీ నోరు ఎవరిని బతికిచ్చింది, ఎవరిని చంపింది? ఈ పెయిన్ నేను అనుభవించాను, నువ్వు కూడా అనుభవించకు. ప్రాబ్లం తెలిసింది కదా, ఇప్పుడు సొల్యూషన్ చెప్తా. 3 టెక్నిక్స్ ఉన్నాయి. టెక్నిక్ 1, 5 సెకండ్స్ రూల్. తినేటప్పుడు ప్లేట్ ముందు పెట్టుకొని 5 సెకండ్స్ ఆగు. నీ బాడీని అడుగు, ఆకలి ఉందా లేక బోరా అని. యాక్చువల్లీ చెప్పాలంటే 90% టైమ్స్ బోర్ కొట్టినా కూడా తినేస్తాం. అందుకే 5 మినిట్స్ ఆగితే ఆకలి తెలుస్తుంది. టెక్నిక్ 2, థింక్ అండ్ టాక్. మాట్లాడుతున్నప్పుడు కోపం వచ్చినప్పుడు, వాడెందుకు అలా అన్నాడు అని థింక్ చేయి. నీ పాయింట్ కామ్గా చెప్పు. ఈ మాట వల్ల ఏం నష్టం అని మళ్ళీ థింక్ చేయి. నేను ఈ రూల్ ఫాలో అయ్యి లాస్ట్ 2 మంత్స్‌గా 0 ఫైట్స్. టెక్నిక్ నెంబర్ 3, మిడ్‌నైట్ నోట్‌బుక్. రాత్రి పడుకునే ముందు 3 లైన్స్ రాయి. ఈరోజు ఎవరిని బాధపెట్టాను, సారీ చెప్పాలా వద్దా? ఈరోజు ఎక్కువ తిన్నా, రేపు కంట్రోల్ చేయాలి. ఈరోజు నోరు వల్ల గెలిచానా లేక ఓడిపోయానా? ఇలా 30 డేస్ చెయ్యి. నీ నోరు నీ కంట్రోల్లోకి వస్తుంది. కలాం గారు ఎందుకు ఈ మాట అన్నారో తెలుసా? ఆయన చిన్నప్పుడు ఆకలితో ఉన్నారంట. న్యూస్ పేపర్ అమ్మి మరీ బతికేవారు. కానీ ఎప్పుడూ ఎవ్వరిని తిట్టుకొని మాట్లాడేవారు కాదంట. ఎందుకంటే ఆయనకు తెలుసు, నోరు వెపన్ లాంటిది అని. నువ్వు నోటితో 2 పనులు చేయొచ్చు. 1, పువ్వు వేయొచ్చు, అంటే పొగిడితే మనిషి ఎదుగుతాడు. 2, ముల్లు వేయొచ్చు, అంటే తిడితే మనిషి విరుగుతాడు. నువ్వు ఎప్పుడు పువ్వు వేస్తావు, ఎప్పుడు ముల్లు వేస్తావు ఒక్కసారి ఆలోచించి చూడు. నాకు 9 వ్యూస్ వచ్చినప్పుడే ఛానల్ క్లోజ్ చేసేస్తా అన్నాను. ఆ నోరు మాట వల్ల 2 డేస్ ఏడ్చా. కానీ 500 సబ్స్క్రైబర్స్ నువ్వు కంటిన్యూ చేయొచ్చు అన్నారు. ఆ నోరు మాటల వల్ల నేను ఇక్కడ ఉన్నా. నోరు లైఫ్ అండ్ డెత్. నువ్వు ఎవరికి లైఫ్ ఇస్తావు? నేను పర్ఫెక్ట్‌ని కాదు. నేను కూడా తప్పు చేశా. ఫ్రెండ్‌ని తిట్టాను. జంక్ ఫుడ్ తిని 3 కేజీస్ పెరిగా. కానీ ఈ 3 టెక్నిక్స్ ఫాలో అయ్యాక 2 మంత్స్‌లో 1 ఫైట్ కూడా లేదు. 5 కేజీ వెయిట్ లాస్ అయ్యాను. 9 వ్యూస్ నుంచి 500 సబ్స్క్రైబర్స్‌కి వచ్చాను. నీ నోరు అదుపులో ఉంటే నీ లైఫ్ కూడా అదుపులో ఉంటది. నీ లైఫ్ అదుపులో ఉంటే నీ ఛానల్ కూడా అదుపులో ఉంటది. నీ ఛానల్ అదుపులో ఉంటే నీ ఫ్యూచర్ కూడా అదుపులో ఉంటది. ఇది నేను చేయగలిగాను, నువ్వు కూడా చేయగలవు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టు. నోరు కంట్రోల్లోకి రావాలంటే ఫస్ట్ స్టెప్ అదే. నీ ఫ్రెండ్కి షేర్ చేయి, వాడి బంధం కూడా సేవ్ చేసుకో. నువ్వు ఎప్పుడైనా నోరు వల్ల ఓడిపోయావా? కామెంట్ చేయి. ఈ వీడియోకు 500 వ్యూస్ వస్తే రేపు ఒక కొత్త వీడియోతో మీ ముందుకొస్తాను. మీరు నా 500 ఫ్యామిలీలో ఒకరు. ఈ వీడియో గెలిస్తే మనందరం గెలిచినట్లే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.